పోరాటం చాలా గొప్పది, స్వాతంత్ర పోరాటం. కానీ ఈ గణతంత్ర రాజ్యం ఎలా వచ్చింది, ఎందుకు సిద్ధించింది, ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి దీనికి ఒక పెద్ద కమిటీని తయారు చేశారు. ఆ కమిటీకి చైర్మన్ ఎవరమ్మా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మళ్ళీ ఆ కమిటీకి చైర్మన్గా ఉంటూ ఎంతోమంది సలహాలు తీసుకుంటూ కమిటీ సభ్యులను గౌరవిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ జపాన్ అంటావా, కెనడా అంటావా, రష్యా అంటావా, అమెరికా అంటావా, ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాలను బాబాసాహెబ్ అంబేద్కరే చదివాడు. తర్వాత లిఖిత రాజ్యాంగం మనది గొప్పగా లిఖించబడిన భారత రాజ్యాంగం, అతిపెద్ద రాజ్యాంగం. ఎన్నో దేశాల చరిత్రలను, ఎన్ని దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు భారత రాజ్యాంగానికి ఈ రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఈ రాజ్యాంగం యొక్క విలువలు ఎలా ఉన్నాయి, రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటిది అని చెప్పేసి పిల్లల్లో ఒకటి ఊపు ఏముంటుందమ్మా అంటే జెండా వచ్చింది ఫుల్ సంతోషం ఉంటుంది. ఆ సంతోషమే ఈ యొక్క వేదాన్ని తెలుసుకొని నా పిల్లలు ఈరోజు గణతంత్రం గురించి గొప్పగా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారా, బాబు రాజేంద్ర ప్రసాద్ అంటారా, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటారా, ఇలా ఒకరు కాదు చాలామంది కష్టపడడం వల్ల భారత రాజ్యాంగానికి రూపు తెచ్చారు. ఈ భారత రాజ్యాంగంలో 3 శాఖలు ఉంటాయి. టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? హియర్ ఆల్సో ఫస్ట్ వన్ ఈస్ శాసన శాఖ, నెక్స్ట్ కార్యనిర్వాహక శాఖ, నెక్స్ట్ న్యాయ శాఖ. ఇలా శాసనశాఖలో ఎవరుంటారమ్మా అంటే పార్లమెంట్ వ్యవస్థ ఉంటుంది. నానా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి బిడ్డ, ఈ శాసనశాఖలో ఏముంటుందమ్మా అంటే పార్లమెంట్ వ్యవస్థ ఉంటుంది. రాష్ట్రాలు చూసుకున్నట్టయితే శాసనసభ ఎమ్మెల్యేలు ఉంటారు. పార్లమెంటులో 542 మంది దేశంలో ప్రాతినిధ్యం వహిస్తారు. అదేవిధంగా మన ఎమ్మెల్యేలు మాత్రం మన తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు శాసనశాఖలో ఉంటున్నారు, శాసనసభలో. తర్వాత వచ్చేసి కార్యనిర్వాహక శాఖ ఏం చేస్తుంది అమ్మా అంటే అధికారులను నియమించుకొని రాష్ట్రపతి అంటావా, గవర్నర్ అంటావా, అదేవిధంగా సెక్రటరియల్ ఆఫీసర్స్ అంటావా, ఐఏఎస్ అంటావా, ఐపీఎస్ అంటావా, ఐఎఫ్ఎస్ అంటావా, ఐఎఫ్డిఎస్ అంటావా, ఇలా సెక్రటరీలో ఉన్న ఆఫీసర్స్ అందరూ ఈరోజు కార్యనిర్వాహక శాఖలో పనిచేస్తున్నారు. అదేవిధంగా న్యాయశాఖ. అరే నా ప్రియమైన పిల్లలు, నేను ఎప్పుడు ఇష్టపడే నా బిడ్డలు, ఒక్కసారి నన్ను గదరగోళానికి లేపకండి నాన్న ప్లీజ్. అమ్మా ఒక్క నిమిషం. ఓకే, మళ్ళీ నాకు సమయం కూడా చాలా తక్కువ ఇచ్చింది మేడం, కానీ ఈరోజు నాకు నిజంగా నిలబెల్ల మాట్లాడాలని ఉంది, కానీ మాట్లాడలేను. మీకు నేను క్లాసులో వచ్చినప్పుడు కానీ ఆ రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు కానీ దాని గురించి నేను వివరించి చెప్తాను. ఇప్పుడు మాత్రం నేను ఒక పాట పాడతాను. ఓకే.